మనకి సంబంధించిన కరెక్ట్ ల్యాబ్స్ లేవు. ల్యాబ్స్ కోసం కొండగట్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ల్యాబ్స్ లేవు, ఫ్యాకల్టీ సరిగ్గా లేదు. క్లాసెస్ మీరు ధర్నా ఎందుకు చేస్తారు? మీరు ధర్నా ఎందుకు రిలీజ్ కావాలి. క్యాంపస్ రూమ్స్ లేవు కరెక్ట్ గా. ఒక క్లాస్ కంటే ఒక రూమ్ అంటూ ఏది లేదు సార్. ల్యాబ్స్ కూడా లేదు. మాకు ల్యాబ్స్ ఇంకా జరగట్లేదు. ఫీల్డ్ లకి వెళ్ళలేదు. క్లాస్ చేసుకోవడానికి మేము వచ్చిన నుంచి బీటెక్ అనేది మాకు నెక్స్ట్ స్టెప్ చదువుకోవడానికి అసలు ఏం బేసిక్. అగ్రహాం జేఎన్‌యు క్యాంపస్ లో 4 సంవత్సరాల మంజూరైతే ఇప్పటి కూడా జేఎన్‌యు క్యాంపస్ లో కనీస మౌలిక వసతులు లేక ఒకటే డిగ్రీ కళాశాలలో అలా డిగ్రీ కళాశాల జేఎన్‌యు నడుస్తా ఉంది. డిగ్రీ కళాశాల నడుస్తుంది. జేఎన్‌యు క్యాంపస్ విద్యార్థులు 1100 మంది ఉంటే డిగ్రీ కళాశాల విద్యార్థులు 300 ఉన్నారు. కానీ దాని కెపాసిటీ ఎంత అంటే కేవలం 800 మాత్రమే. ఇప్పటికి కూడా జేఎన్‌యుకు పర్మనెంట్ బిల్డింగ్ లేక చెట్ల కింద చదువుకున్న విద్యార్థుల దృష్టి మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా చూసుకుంటే విద్యార్థులందరికీ కూడా హాస్టల్ లేక అద్దె భవనాల్లో ఇరుకురు గదుల్లో తరగతి గదుల్లో చదువుతూ ఉన్నారు. అదే విధంగా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు కావచ్చు, ఫ్యాకల్టీ లేకపోవడంతో ఈరోజు ఇంజనీరింగ్ చదువుకుని గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉందామంటే ఈరోజు ఇంజనీరింగ్ చదువుకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇవాళ విద్యార్థులను జీవితంలో సర్వనాశనం చేస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. విద్యార్థులందరూ తప్పకుండా ఉద్యమం చేస్తూ ఉంటారు. ఈ సమస్యలు తీరే వరకు 24/7 కావచ్చు రేపు వరకు ఉద్యమం చేస్తున్నాం. అంటే కేవలం 800 మాత్రమే. ఇప్పటికి కూడా జేఎన్‌యుకు పర్మనెంట్ బిల్డింగ్ లేక చెట్ల కింద చదువుకున్న విద్యార్థుల దృష్టి మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా చూసుకుంటే విద్యార్థులందరికీ కూడా హాస్టల్ లేక అద్దె భవనాల్లో ఇరుకురు గదుల్లో తరగతి గదుల్లో చదువుతూ ఉన్నారు. అదే విధంగా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు కావచ్చు, ఫ్యాకల్టీ లేకపోవడంతో ఈరోజు ఇంజనీరింగ్ చదువుకుని గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉందామంటే ఈరోజు ఇంజనీరింగ్ చదువుకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇవాళ విద్యార్థులను జీవితంలో సర్వనాశనం చేస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. విద్యార్థులందరూ తప్పకుండా ఉద్యమం చేస్తూ ఉంటారు. ఈ సమస్యలు తీరే వరకు 24/7 వరకు రేపు వరకు ఉద్యమం చేస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.